హలో ఆల్, వెల్కమ్ టు క్లాట్ టెక్నాలజీస్ అండ్ వెల్కమ్ టు స్క్రమ్ అండ్ అజైల్ కోర్స్. సో ఈ వీడియోలో మనం స్క్రమ్ టీమ్ గురించి తెలుసుకుందాము. ఇంతవరకు యూజర్ స్టోరీస్, దాని ఎస్టిమేషన్, కెపాసిటీ ప్లానింగ్ అవన్నీ డిస్కస్ చేసాము. సో ఈరోజు స్క్రమ్ టీంలో ఎవరెవరు ఉంటారు, ఏమేమి రోల్స్ ఉంటాయి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో స్క్రమ్ టీంలో బేసిక్గా 3 రోల్స్ ఉంటాయి: ప్రోడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, డెవలప్మెంట్ టీమ్. సమ్ టైమ్స్ బిజినెస్ అనలిస్ట్ అనే రోల్ కూడా ఉంటుంది, బట్ అది ఆప్షనల్. ఈ బిజినెస్ అనలిస్ట్ అనే రోల్ ఉన్న పర్సన్, హీ ఆర్ షీ ప్రోడక్ట్ ఓనర్కి హెల్ప్ చేసే పర్సన్. సో సమ్ టైమ్స్ ప్రోడక్ట్ ఓనర్ ఒకరే హ్యాండిల్ చేస్తారు, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. బిజినెస్ అనలిస్ట్ అనే రోల్ కూడా తీసుకుంటారు, బట్ బేసిక్గా మేజర్గా మెయిన్ రోల్స్ ప్రోడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, డెవలప్మెంట్ టీమ్. సో విత్ ఇన్ ఏ స్క్రమ్ టీమ్ దెర్ ఆర్ నో సబ్ టీమ్స్ ఆర్ హైరార్కీస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ఈ 3 రోల్స్ ఉంటాయి అంతే. మళ్ళీ డెవలప్మెంట్ టీమ్ అంటే ఏంటి, డెవలపర్స్, టెస్టర్స్ అందరూ వస్తారు. సో దీంట్లో మళ్ళీ సపరేట్గా హైరార్కీస్, లేదా టీమ్ లీడ్ అని, మేనేజర్ అని, వాళ్ళు వీళ్ళకి వర్క్ అసైన్ చేయడం అలాంటివి ఏమీ ఉండదు. సో ఇట్ ఈస్ ఏ దెర్ ఆర్ నో సబ్ టీమ్స్ అండ్ హైరార్కీస్. అండ్ స్క్రమ్ టీమ్స్ ఆర్ క్రాస్ ఫంక్షనల్, మీనింగ్ ద మెంబర్స్ హ్యావ్ ఆల్ ద స్కిల్స్ నెసరీ టు క్రియేట్ ద వాల్యూ ఇన్ ఈచ్ స్ప్రింట్. సో వీళ్ళు క్రాస్ ఫంక్షనల్ ఉంటారు, డిఫరెంట్ టెక్నాలజీస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో మనం తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూల్ సాఫ్ట్ అని తీసుకున్నారనుకోండి. మ్యూల్ సాఫ్ట్ ప్రాజెక్ట్లో మనకి డేటాబేస్ రోల్స్ అవి కూడా ఉంటాయి. సో ఐ మీన్ దానికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో ఈ డెవలప్మెంట్ టీంలో డేటాబేస్ అనలిస్ట్ ఒకరు ఉంటారు, మ్యూల్ సాఫ్ట్ డెవలపర్ ఒకరు ఉంటారు, అలాగా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్కి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు. సో దట్ అందరూ కలిసి ఒక వాల్యూ అనేది యాడ్ చేస్తారు ఇన్ ఈచ్ స్ప్రింట్. అప్పుడే కదా ఒక కంప్లీట్ ఫీచర్ అనేది బిల్డ్ అవుతుంది. సో అది. సో దే ఆర్ సెల్ఫ్ మేనేజింగ్, మీనింగ్ దే ఇంటర్నల్లీ డిసైడ్ హూ డస్ వాట్, వెన్ అండ్ హౌ. సో మెయిన్గా స్క్రమ్ టీమ్ అనేది, డెవలప్మెంట్ టీమ్ అనేది మెయిన్గా సెల్ఫ్ ఆర్గనైజ్డ్ టీమ్. సో మనకి యూజర్ స్టోరీస్ అన్నీ మనకి క్రియేట్ చేస్తారు కదా ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో, దాన్ని స్ప్రింట్ బ్యాక్లాగ్లోకి కొన్ని యూజర్ స్టోరీస్ తెచ్చుకుంటాం యాజ్ పార్ట్ ఆఫ్ స్ప్రింట్ ప్లానింగ్. వాటిల్లో ఏ యూజర్ స్టోరీ ఏ డెవలపర్ వర్క్ చేయాలి అనేది ఎవరు అసైన్ చేయరు. మనమే యాజ్ ఎ డెవలప్మెంట్ టీమ్ మనమే డిసైడ్ అవుతాం, ఈ యూజర్ స్టోరీ నేను చేస్తాను, ఈ యూజర్ స్టోరీ నేను చేస్తాను అన్నట్టు మనం అసైన్ చేసుకొని, మన క్యాపబిలిటీని బట్టి లేకపోతే మన ఇంట్రెస్ట్ని బట్టి మనం డిసైడ్ అయ్యి చేస్తాం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి అనేది. సో ద ఎంటైర్ స్క్రమ్ టీమ్ ఈజ్ అకౌంటబుల్ ఫర్ క్రియేటింగ్ ఎ వాల్యుబుల్ యూస్ఫుల్ ఇంక్రిమెంట్ ఎవ్రీ స్ప్రింట్. సో ఇది ఒకరి రెస్పాన్సిబిలిటీ కాదు, ఎంటైర్ స్క్రమ్ టీమ్ రెస్పాన్సిబిలిటీ. బై ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్, బై ఎండ్ ఆఫ్ ద 2 వీక్స్ ఒక వాల్యూ అనేది మనం యాడ్ చేయగలగాలి ఆ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్కి. దెన్ మ్యాక్సిమం మెంబర్స్ ఇన్ స్క్రమ్ టీమ్ షుడ్ బి 9 యాజ్ పర్ ద స్క్రమ్ గైడ్. సో మరీ ఎక్కువ టీమ్ మెంబర్స్ అనేది ఉండరు. స్క్రమ్ టీమ్ అంటేనే అలాంగ్ విత్ ప్రోడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, వీ విల్ బీ హ్యావింగ్ 9 యాజ్ అ మ్యాక్సిమం టీమ్. మినిమం 3 మెంబర్స్ ఉన్నా కూడా స్క్రమ్ టీమ్ని రన్ చేయొచ్చు. ప్రోడక్ట్ ఓనరు, స్క్రమ్ మాస్టరు, డెవలప్మెంట్ టీంలో ఒకరిద్దరు ఉన్నా, మినిమం 4 మెంబర్స్ ఉన్నా కూడా రన్ చేయొచ్చు. మ్యాక్సిమం 9 మెంబర్స్ ఉండాలి యాజ్ పర్ ద స్క్రమ్ గైడ్ ప్రిన్సిపల్స్. స్క్రమ్ గైడ్ అని ఒకటి ఉంటుంది, దాని సజెషన్ ప్రకారం మ్యాక్సిమం 9 ఉంటారు. అంతకుమించి ఎక్కువ ఉంటే మేనేజ్ చేయడం టీం కష్టము, మళ్ళీ ఎలాగో లెంతీ అవుతుంది. కాబట్టి స్క్రమ్ టీమ్స్ అనేవి చాలా స్మాల్ ఉంటాయి, మ్యాక్సిమం 9 మెంబర్సే ఉంటారు. సో ఇప్పుడు ఒక్కొక్క రోల్ గురించి, వాళ్ళు చేసే పనులు ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి చూద్దాం. సో ఫస్ట్ వన్, ప్రోడక్ట్ ఓనర్. ప్రోడక్ట్ ఓనర్ ఇస్ అ సోల్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద ప్రోడక్ట్ బ్యాక్లాగ్. ప్రోడక్ట్ ఓనర్ అనేది ఒక టీం కాదు, ఓన్లీ వన్ పర్సన్. ఒక వన్ పర్సనే తను ప్రోడక్ట్ ఓనర్ రోల్ అనేది రిప్రజెంట్ చేస్తారు. తను ఏం చేస్తారు, కంప్లీట్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్కి హీ ఈజ్ ద రెస్పాన్సిబుల్. అంటే ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో మనకి అన్ని యూజర్ స్టోరీస్ ఉంటాయి, అన్ని స్ప్రింట్స్లో మనం చేయాల్సిన యూజర్ స్టోరీస్ మొత్తం ఉంటాయి. ఆ ప్రోడక్ట్కి రిలేటెడ్ కంప్లీట్ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తామో అవన్నీ ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఉంటాయి. దాంట్లో ఉన్న కొన్ని యూజర్ స్టోరీస్ని మాత్రమే మనం ఈ స్ప్రింట్కి తీసుకుంటాం, స్ప్రింట్ ప్లానింగ్లో. ఈ స్ప్రింట్లో ఏం చేయాలి, నెక్స్ట్ స్ప్రింట్లో ఏం చేయాలి అన్నట్టు. సో ప్రోడక్ట్ ఓనర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంటైర్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్. దెన్ డెవలపింగ్ అండ్ ఎక్స్ప్లిసిట్లీ కమ్యూనికేటింగ్ ద ప్రోడక్ట్ గోల్. సో స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి, కస్టమర్స్తో మాట్లాడడం, ప్రోడక్ట్ గోల్ గురించి డిస్కస్ చేయడం, ఇవన్నీ కూడా ప్రోడక్ట్ ఓనర్ చూసుకుంటారు. క్రియేటింగ్ అండ్ క్లియర్లీ కమ్యూనికేటింగ్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్స్, దిస్ ఈజ్ ఆల్సో హిస్ రెస్పాన్సిబిలిటీ. ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఏమేమి యూజర్ స్టోరీస్ అయితే ఉంటాయో వాటి గురించి క్లియర్గా డీటెయిల్స్ మెన్షన్ చేయడం, అవన్నీ క్రియేట్ చేయడం కూడా తన పని. ఆర్డరింగ్ ద ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్స్ అంటే దాంట్లో ఇప్పుడు మనకి మెయిన్ ఫంక్షనాలిటీస్ ఏం కావాలి, హై ప్రియారిటీ ఫంక్షనాలిటీస్, హై ప్రియారిటీ ఫీచర్స్ ఏం కావాలి అనేవి టాప్లో ఉంటాయి ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో. లో ప్రియారిటీవి కింద ఉంటాయి. అలాగా ఆర్డర్ చేయాలి. యూజర్ స్టోరీస్ రాసుకుంటూ వెళ్ళిపోవడం కూడా కాదు. ఏ యూజర్ స్టోరీకి మన హై ప్రియారిటీ, ఏ యూజర్ స్టోరీ ఎక్కువ వాల్యూని యాడ్ చేస్తుంది,
ప్రియారిటీ వైజ్ మనం ఏమేం చేయాలి అలాంటప్పుడు ఫస్ట్ యూజర్ స్టోరీస్ మనం పిక్ చేసుకుంటాం స్ప్రింట్ ప్లానింగ్లో ఈ స్ప్రింట్లో. సో మ్యాక్సిమం హై ప్రియారిటీ ఉన్నవి చేసుకుంటూ వెళ్ళిపోతాం. లాస్ట్లో ఏమన్నా కొన్ని లో ప్రియారిటీ యూజర్ స్టోరీస్ మిగిలిన బడ్జెట్స్ అప్పుడు మనకి హెల్ప్ చేయకపోయినా కస్టమర్ ఇంకా అవి జస్ట్ లో ప్రియారిటీ దానివల్ల మాకు ఎక్కువ వాల్యూ రాదు ఎలాగో, సో మనం డ్రాప్ అయిపోదామని అక్కడ వరకు కాంట్రాక్ట్ ఎండ్ చేసేసుకున్నా కూడా మనకి వచ్చిన నష్టమేమి ఉండదు. సో ప్రియారిటీ వైజ్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఉన్న ఐటమ్స్ని సార్ట్ అవుట్ చేసి పెడతాడు ప్రోడక్ట్ ఓనర్. సో ఎన్ష్యూరింగ్ దట్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఈస్ ట్రాన్స్పరెంట్, విజిబుల్ అండ్ అండర్స్టాండ్. ఇది మన స్క్రమ్ టీమ్ మొత్తానికి, లైక్ స్క్రమ్ మాస్టర్కి, ప్రోడక్ట్ ఓనర్కి అండ్ మన డెవలప్మెంట్ టీమ్కి అందరికీ కూడా అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. తను మనకొకటి చెప్పి అక్కడ రిక్వైర్మెంట్స్లో ఒకటి ఉండి మనం ఇంకొకటి బిల్డ్ చేసి అలాంటివి మిస్కమ్యూనికేషన్ అనేది ఉండదు స్ప్రింట్లో, అజైల్లో బేసికలీ. సో ప్రోడక్ట్ ఓనర్ ఈస్ ద వన్ పర్సన్, ఇట్స్ నాట్ ఏ కమిటీ. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏముండరు, ఓన్లీ వన్ పర్సన్ ప్రోడక్ట్ ఓనర్ అనేది ఉంటారు. ఫర్ ప్రోడక్ట్ ఓనర్ టు సక్సీడ్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్ మస్ట్ రెస్పెక్ట్ హిస్ ఆర్ హర్ డెసిషన్స్. The product owner's decisions are visible in the content and ordering of product backlog. No one can force the development team to work from a different set of requirement. సో ఇది మెయిన్గా అజైల్ సక్సెస్ అవ్వడానికి, స్క్రమ్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ పాయింట్ ఇది. ఎంటైర్ ఆర్గనైజేషన్ ప్రోడక్ట్ ఓనర్ని నమ్ముతారు. తను చేసే ప్రియారిటీ చేసే యూజర్ స్టోరీస్ని, తను క్రియేట్ చేసే యూజర్ స్టోరీస్ని, ప్రోడక్ట్ బ్యాక్లాగ్ని తను మేనేజ్ చేసేదాన్ని తనకి రెస్పెక్ట్ ఇచ్చి తన డెసిషన్స్కి రెస్పెక్ట్ ఇస్తారు. సో దట్ ప్రోడక్ట్ ఓనర్ అనేది నీట్గా చేయగలుగుతారు, అవి ప్రియారిటీ వైజ్ చేయగలుగుతారు, ఒక మంచి వాల్యూ యాడ్ చేసి ఎంటైర్ ప్రోడక్ట్ని బిల్డ్ చేయగలుగుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్ప్రింట్లో కూడా ఒక వాల్యుబుల్ వాల్యూని యాడ్ చేయగలుగుతారు ఆ ప్రోడక్ట్కి. అండ్ నో వన్ కెన్ ఫోర్స్ ద డెవలప్మెంట్ టీమ్ వర్క్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్. ఆ ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఉన్న యూజర్ స్టోరీలో ఉన్న రిక్వైర్మెంట్స్ కాకుండా కొత్తవి చేయమని అడిగే హక్కు ఎవరికీ లేదు, అలాగే ఎవరు ఫోర్స్ చేయరు స్క్రమ్ ఫ్రేమ్వర్క్లో. యూజర్ స్టోరీలో మనకి ఏవైతే ఎక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంటుందో ఆ రిక్వైర్మెంట్స్ని మాత్రమే మనం బిల్డ్ చేస్తాం. అడిషనల్గా మధ్యలో చేంజ్ చేసేసి ఇవ్వడాలు అట్లాంటివి ఏమి ఉంటాం అంటిల్ అన్లెస్ ప్రోడక్ట్ ఓనర్ అగ్రీస్ ఇట్. ఏదైనా చిన్న చేంజెస్ స్టేక్ హోల్డర్స్, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ పరంగా మనకు చెప్తారు కదా స్ప్రింట్ అయిపోయిన తర్వాత. సో అప్పుడు ఏదైనా చేంజెస్ ఉంటే అవి తీసుకుంటారే కానీ ఈ రిక్వైర్మెంట్స్ కాకుండా ఇంకెవరు వేరే వర్క్ చేయండి, మీరు ఈ రిక్వైర్మెంట్ ఇలాగో ఇంకోలా చేయండి అని ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ ఇంకెవరు టీమ్ లీడ్స్ కానీ ఇంకెవరు మనకి డెవలప్మెంట్ టీమ్ని ఫోర్స్ చేయరు. దెన్ ప్రోడక్ట్ ఓనర్ కెన్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ ద స్ప్రింట్ ఆఫ్టర్ ద స్ప్రింట్ డెమో. ఇది కూడా ప్రోడక్ట్ ఓనరే చేస్తారు. మనం స్ప్రింట్ అంతా అయిపోయిన తర్వాత 2 వీక్స్ స్ప్రింట్ అయిపోయిన తర్వాత డెమో ఇస్తాం. ఈ స్ప్రింట్లో మేము ఈ ఫీచర్స్ డెవలప్ చేసాము, ఇది ఇలా వర్క్ అవుతుంది యాజ్ పర్ ద యాక్సెప్టెన్స్ క్రైటీరియా అని మనము క్రాస్ వెరిఫై చేసి డెమో ఇస్తాం ప్రోడక్ట్ ఓనర్కి. సమ్ టైమ్స్ కస్టమర్స్, స్టేక్ హోల్డర్స్ వేరే వాళ్ళు కూడా ఉంటారు. సో అది మనం డెమో ఇస్తాం కదా, దాన్ని రిజెక్ట్ చేయాలన్నా అప్రూవ్ చేయాలన్నా కూడా ప్రోడక్ట్ ఓనర్కే రెస్పాన్సిబిలిటీ. ప్రోడక్ట్ ఓనర్ అప్రూవ్ అయినా చేయొచ్చు, రిజెక్ట్ అయినా చేయొచ్చు. ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వస్తుంది? మనం చేసిందే తీసుకున్నాం కదా, స్ప్రింట్ ప్లానింగ్లో ఏం యూజర్ స్టోరీస్ తీసుకున్నాము అవే చేసాం కదా, ఆ యాక్సెప్టెన్స్ క్రైటీరియా మ్యాచ్ అయ్యేలాగే చేసాం కదా, ఎందుకు రిజెక్ట్ చేస్తారు అంటే ఇట్ డిపెండ్స్. ఆ సిచ్యువేషన్లో ఒకవేళ కస్టమర్కి ఆ పర్టికులర్ యూజర్ స్టోరీస్ అవసరం లేదు, రీప్లేస్ చేద్దామని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ స్ప్రింట్లో ఉన్న వాల్యూని మనం తను అప్రూవ్ చేసి దాన్ని ప్రోడక్ట్కి పంపించడం వల్ల ఉపయోగం లేదు. సో అది అక్కడ డెవ్ వరకు ఆపేసి నెక్స్ట్ ప్రియారిటీ ఉన్న యూజర్ స్టోరీస్ తీసుకుంటారు ఫ్రమ్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్. అందుకనే ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అనేది ఎప్పుడు కూడా హై ప్రియారిటీ నుంచి లో ప్రియారిటీకి ఆర్డర్ చేయబడి ఉంటుంది బై ద ప్రోడక్ట్ ఓనర్. ఓకే, నెక్స్ట్ రోల్ స్క్రమ్ మాస్టర్. సో స్క్రమ్ మాస్టర్ మనకి మెయిన్గా మీడియేటర్ లాగా ఉంటారు మెయిన్ ప్రోడక్ట్ ఓనర్కి, డెవలప్మెంట్ టీమ్కి. సో స్క్రమ్ మాస్టర్ సర్వ్స్ ద స్క్రమ్ టీమ్, స్క్రమ్ మాస్టర్ సర్వ్స్ ద ప్రోడక్ట్ ఓనర్ యాజ్ వెల్ యాజ్ హీ సర్వ్స్ ద ఆర్గనైజేషన్ ఆల్సో ఇన్ దీస్ మెనీ సెవరల్ వేస్. సో తను స్క్రమ్ టీమ్కి హెల్ప్ చేస్తారు, ప్రోడక్ట్ ఓనర్, స్క్రమ్ టీమ్ అంటే డెవలప్మెంట్ టీమ్, ప్రోడక్ట్ ఓనర్కి హెల్ప్ చేస్తారు, ఆర్గనైజేషన్కి కూడా హెల్ప్ చేస్తారు ఇన్ డిఫరెంట్ వేస్లో. సో స్క్రమ్ టీమ్కి ఎలా హెల్ప్ చేస్తారు? కోచింగ్ ద టీమ్ మెంబర్స్ ఇన్ సెల్ఫ్ మేనేజ్మెంట్ అండ్ క్రాస్ ఫంక్షనాలిటీ. డెవలప్మెంట్ టీమ్ ఎలా ఉండాలి, క్రాస్ ఫంక్షనల్ అయ్యేలాగా ఎలా ఉండాలి, సెల్ఫ్ ఆర్గనైజింగ్ ఎలా ఉండాలి, యూజర్ స్టోరీస్ అవి మనకి మనం ఆర్గనైజ్ అసైన్ చేసుకొని చేసేటట్టు ఎలా ఉండాలి, ఏదైనా టెక్నికల్ గ్యాప్ ఉంటే ఎలాగా, అవన్నీ మనకి హెల్ప్ చేస్తారు. సో హెల్పింగ్ ద స్క్రమ్ టీమ్ టు ఫోకస్ ఆన్ క్రియేటింగ్ హై వాల్యూ ఇంక్రిమెంట్స్ దట్ మీట్ ద డెఫినేషన్ ఆఫ్ డన్. సో డెఫినేషన్ ఆఫ్ డన్ అనేది యూజర్ స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత డెలివరీ చేసే ముందు మనం చూసుకోవాల్సిన ఒక చెక్ లిస్ట్, అది ఇంకా మనము డిస్కస్ చేయలేదు. సో ఆ డెఫినేషన్ ఆఫ్ డన్ని మీట్ అవ్వటానికి ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ప్రింట్లో హై వాల్యూ ఇంక్రిమెంట్స్ని
క్రియేట్ చేయడానికి ఒక డెవలప్మెంట్ టీమ్ ఎలా చేయాలో దానికి తను హెల్ప్ చేస్తారు స్క్రమ్ మాస్టర్. దెన్ కాజింగ్ ద రిమూవల్ ఆఫ్ ఇంపిడిమెంట్స్ టు ద స్క్రమ్ టీమ్స్ ప్రోగ్రెస్. సో డైలీ మనకి ఏంటంటే స్క్రమ్ కాల్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇంపిడిమెంట్స్ ఇన్ ద సెన్స్ లైక్ మీకు ఏదైనా బ్లాకర్స్ ఉన్నాయా, ఇప్పుడు మీరు ఆ యూజర్ స్టోరీ మీద రిక్వైర్మెంట్ మీద మీరు వర్క్ చేయడానికి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయా, లేదా ఏదైనా ఒక డిపెండెన్సీ వల్ల అది మీరు డెవలప్ చేయలేకపోతున్నారా, కంటిన్యూ చేయలేకపోతున్నారా, అట్లాంటి బ్లాకర్స్ ఏదన్నా ఉందా, ఎవరి మీద డిపెండెన్సీ ఉందా, ఇన్ ద సెన్స్ వేరే టీం వాళ్ళు ఏదైనా ఒకటి కంప్లీట్ చేస్తే కానీ మీరు కంప్లీట్ చేయడానికి లేదు. సో అలాంటివి కొన్ని ఉంటాయి, అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని అవన్నీ మన దగ్గర కనుక్కొని అవి మనకి ఇంప్లిమెంట్స్ లేకుండా చేయడానికి, లైక్ వాళ్ళతో మాట్లాడి మిగిలిన టీం మెంబర్స్ ఎవరితో అయితే మనకి డిపెండెన్సీస్ ఉందో వాళ్ళతో మాట్లాడి ఆ డీటెయిల్స్ తీసుకొని రావడం, అలాంటివి కాజింగ్ రిమూవల్ ఆఫ్ ఇంపిడిమెంట్స్. ఆ ఇంపిడిమెంట్స్ని మనకి రిమూవ్ చేసి మళ్ళీ ప్లెయిన్గా ఈ స్ప్రింట్ మనం డెవలప్ చేయడానికి, మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని తీసుకురావడానికి స్క్రమ్ టీమ్కి స్క్రమ్ మాస్టర్ హెల్ప్ చేస్తారు. ఎన్ష్యూరింగ్ దట్ ఆల్ స్క్రమ్ ఈవెంట్స్ టేక్స్ ప్లేస్ and are positive, productive and kept within the time box. So this is the main role of Scrum Master. Scrum events అని మనం చూసాం అంతకుముందు ఒక డయాగ్రామ్లో, రైట్? అవన్నీ ఇంకా మనం డిస్కస్ చేయలేదు. సో 5 ఈవెంట్స్ ఉంటాయి యూజువల్గా, అవన్నీ కరెక్ట్గా జరిగేలాగా, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండేలాగా మొత్తం స్క్రమ్ టీంలో ప్రొడక్టివ్గా ఉండేలాగా, అంటే ఆ స్క్రమ్ టీం నుంచి వచ్చి ఆ ఈవెంట్ నుంచి వచ్చే అవుట్పుట్ని మనం ఇంప్లిమెంట్ చేసి ఇంకొంచెం బెటర్గా స్క్రమ్ టీమ్ని లేదా స్ప్రింట్ డెలివరబుల్స్ని ఫామ్ చేసేలాగా, అలాగా ప్రొడక్టివ్గా ఉండేటట్టు విత్ ఇన్ ద టైం బాక్స్, ఆ టైంలో మనకి మేనేజ్ చేసేటట్టు, ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క టైం బాక్స్ ఉంటుంది, టైం ఉంటుంది. సో ఆ టైంలో ఫినిష్ చేసేటట్టు చేస్తారు స్క్రమ్ మాస్టర్. స్క్రమ్ టీమ్కి ఇలాగ హెల్ప్ చేస్తారు. సో ప్రోడక్ట్ ఓనర్కి ఎలా హెల్ప్ చేస్తారంటే, ఇన్ ద సెన్స్ helping find techniques for effective product goal definition and product backlog management, helping the scrum team to understand the need of clear and concise product backlog item. ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, బట్ నేను జస్ట్ కొంచెం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఓకే, సో టెక్నిక్స్ ఎఫెక్టివ్గా ప్రోడక్ట్ గోల్ని డెఫినేషన్కి మీట్ అవ్వడానికి, ప్రోడక్ట్ బ్యాక్లాగ్ని మేనేజ్ చేయడానికి ఏమన్నా ఇన్పుట్స్ కావాలంటే, ఏమన్నా హెల్ప్ కావాలంటే స్క్రమ్ మాస్టర్ చేస్తారు ప్రోడక్ట్ ఓనర్కి. అండ్ మన డెవలప్మెంట్ టీమ్కి క్లియర్గా రిక్వైర్మెంట్స్ ఏమేమన్నీ ఉన్నాయి అనే దాని గురించి మొత్తం మనకి హెల్ప్ చేసేదానికి, అవన్నీ మనకు అర్థమయ్యేలా చేయడానికి, ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్స్ని ఆర్డర్ చేయడానికి తను ప్రోడక్ట్ ఓనర్కి హెల్ప్ చేస్తారు. సో దట్ మనకి డెవలప్మెంట్ టీమ్కి ఇవన్నీ నీట్గా అర్థం అవడానికి ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఉన్న ఐటమ్స్. దెన్ హెల్పింగ్ ఎస్టాబ్లిష్ ఎంపీరియల్ ప్రోడక్ట్ ప్లానింగ్ అండ్ కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎ కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్. సో ఒక కాంప్లెక్స్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎలాగా అందరికీ యూటిలైజ్ చేసుకునేటట్టు, ఈజీగా ఉండేటట్టు క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఫెసిలిటేటింగ్ స్టేక్ హోల్డర్ కొలాబరేషన్ యాజ్ రిక్వెస్టెడ్ ఆర్ నీడెడ్. ఫెసిలిటేటింగ్ చేయడం అంటే మీటింగ్స్ కానీ ఇట్లాంటి కమ్యూనికేషన్ కానీ ఎస్టాబ్లిష్ చేయడం. ఇప్పుడు ప్రోడక్ట్ ఓనర్కి ఎవరన్నా స్టేక్ హోల్డర్స్ లైక్ క్లయింట్తో ఏదన్నా డీటెయిల్స్ కావాలి అంటే స్క్రమ్ మాస్టర్ మీటింగ్ షెడ్యూల్ చేసి వాళ్ళిద్దరు టైమ్స్ చూసుకొని షెడ్యూల్ చేసి అది కరెక్ట్గా జరిగేలాగా చూస్తారు. సో అలాగా ప్రోడక్ట్ ఓనర్కి హెల్ప్ చేస్తారు. సో స్క్రమ్ మాస్టర్ సర్వ్స్ ద ఆర్గనైజేషన్ ఇన్ సెవరల్ వేస్. ఆర్గనైజేషన్ అంటే మొత్తం కంపెనీకి అసలు ఒక స్క్రమ్ మాస్టర్ ఎలా చేస్తారు, లీడింగ్, ట్రైనింగ్, కోచింగ్ ద ఆర్గనైజేషన్ ఇన్ ఇట్స్ స్క్రమ్ అడాప్షన్. సో ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా స్లోగా అజైల్కి మూవ్ అవుతున్నాయి, స్లోగా స్క్రమ్కి మూవ్ అవుతున్నాయి. సో అలా మూవ్ అయ్యేటప్పుడు ఆర్గనైజేషన్లో అందరికీ దాని గురించి తెలిసి ఉండకపోవచ్చు, అజైల్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఎలాగైతే ఈ ట్రైనింగ్ నేర్చుకుంటున్నామో ఇలాగా ఆ టీంలో, ఆర్గనైజేషన్లో ఉన్న టీంకి కోచింగ్ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం, వారిని అజైల్ ప్రిన్సిపల్స్ అన్నీ ఫాలో అయ్యేటట్టు అలాగ ప్లాన్ చేసుకునేటట్టు లీడ్ చేయడం, ఇవన్నీ చేస్తారు. సో ప్లానింగ్ అండ్ అడ్వైజింగ్ స్క్రమ్ ఇంప్లిమెంటేషన్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఆ కంపెనీలో అందరూ కూడా స్క్రమ్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు హెల్ప్ చేస్తారు. హెల్పింగ్ ద ఎంప్లాయీస్ అండ్ స్టేక్ హోల్డర్స్ టు అండర్స్టాండ్ అండ్ ఎనాక్ట్ యాజ్ ఎ ఎంపీరియల్ అప్రోచ్ ఫర్ కాంప్లెక్స్ వర్క్ని స్టేక్ హోల్డర్స్కి, ఎంప్లాయీస్కి మధ్య మీడియేటర్ లాగా ఉండి తను కొంచెం ఈజీగా అయ్యేటట్టు చూస్తారు. దెన్ రిమూవింగ్ బ్యారియర్స్ బిట్వీన్ స్టేక్ హోల్డర్స్ అండ్ స్క్రమ్ టీమ్స్. స్టేక్ హోల్డర్స్ అంటే మనకి మెయిన్ క్లయింట్స్, కస్టమర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్క్రమ్ టీమ్స్కి మధ్య ఒక బ్యారియర్ లాగా ఉంటుంది. అంటే ఏదైనా బ్యారియర్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు. తిను ఒక బ్రిడ్జ్ లాగా ఉంటారు, బ్యారియర్ కాదు, తిను ఒక స్క్రమ్ మాస్టర్ ఒక బ్రిడ్జ్ లాగా ఉంటారు. స్టేక్ హోల్డర్స్కి, స్క్రమ్ టీమ్స్కి ఏదైనా బ్యారియర్స్ ఉంటే రిమూవ్ చేస్తారు, ఏదైనా అడ్డంకులు ఉంటే తొలగించడం, వాళ్ళకి అంటే వాళ్ళిద్దరూ ఈజీగా కమ్యూనికేట్ అయ్యేటట్టు చేసి ప్రాజెక్ట్ గోల్ని రీచ్ అయ్యేటట్టు చేయడం. సో ఇవన్నీ స్క్రమ్ మాస్టర్ చేస్తారు.
నెక్స్ట్ డెవలప్మెంట్ టీమ్. ఇది యాక్చువల్గా డెవలప్మెంట్ టీమ్. సో డెవలప్మెంట్ టీమ్ అంటే దీంట్లో డెవలపర్స్ వస్తారు, టెస్టర్స్ వస్తారు. అండ్ డెవలప్మెంట్ అంటే ఇది ఒక టెక్నాలజీకి సంబంధించింది కాదు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాంట్లో ఒకే టెక్నాలజీ ఉండదు. కొంతమంది బ్యాక్ అండ్ వర్క్ చేస్తారు, కొంతమంది ఫ్రంట్ అండ్ డెవలపర్స్ ఉంటారు, కొంతమంది డేటాబేసెస్ ఉంటారు, కొంతమంది ఇంటిగ్రేషన్ సైడ్ ఉంటారు. సో ఇది ఆల్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ. ఒక ప్రాజెక్ట్ని మనం కంప్లీట్గా బిల్డ్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలి అంటే యూఐ తెలిసిన వాళ్ళు రావాలి, యూఐ డెవలపర్స్ ఉండాలి, యూఐ ఎలా డిజైన్ చేయాలి అని. బ్యాక్ ఎండ్లో ఆ డేటాని డేటాబేస్లో స్టోర్ చేయడానికి ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ కావాలి, డేటాబేస్ తెలిసిన వాళ్ళు కావాలి, రైట్. అండ్ దాంట్లో ఇంకేదన్నా ఇంటిగ్రేషన్స్ చేయాలి అంటే, ఇప్పుడు వెబ్సైట్లో కూడా పేమెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి, మనం గూగుల్ పే యాడ్ చేయడం అట్లాంటి వెబ్సైట్లోనే పే చేసేటట్టు. సో ఆ ఫీచర్స్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ఇంటిగ్రేషన్స్ కొన్ని చేయాల్సి వస్తుంది. సో ఇంటిగ్రేషన్ డెవలపర్స్ కావాలి. ప్లస్ దాన్ని అంతా మెయింటైన్ చేసి కంప్లీట్గా టెస్ట్స్ అవన్నీ చేయడానికి యాజ్ రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యి కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదని టెస్ట్ చేయడానికి టెస్టర్స్ కావాలి, టెస్టింగ్ టీమ్ కావాలి. సో అన్ని టీమ్స్ ఉంటారు. డెవలప్మెంట్ టీమ్ అంటే ఒక్కొక్కరైనా ఉంటారు, అట్లీస్ట్ ఒక్కొక్క టెక్నాలజీకి సంబంధించిన ఒక్కొక్క డెవలపర్ అయినా ఉంటారు మినిమం. అందుకే డెవలప్మెంట్ టీమ్ ఎప్పుడు 9 మెంబర్స్ ఉంటారు మ్యాక్సిమం. ఒక్కొక్క టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరిద్దరు ఉన్నా కూడా మ్యాక్సిమం 9 మెంబర్స్ ఉంటే మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు స్క్రమ్ గైడ్ ప్రకారం అలా ఉంటుంది. సో డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తారు? దే ఆర్ అకౌంటబుల్ ఫర్ క్రియేటింగ్ స్ప్రింట్ బ్యాక్లాగ్, స్ప్రింట్ ప్లాన్, స్ప్రింట్ గోల్. ఇది మనం క్రియేట్ చేయము, వీ నీడ్ టు ఫాలో. బట్ స్ప్రింట్ బ్యాక్లాగ్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు స్ప్రింట్ ప్లానింగ్ అనే ఒక మీటింగ్ జరుగుతుంది మనకి, అప్పుడు స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్ అందరూ ఉంటారు. దాంట్లో మనము ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అంటే ఆల్రెడీ విన్నాం మనం, మొత్తం అన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో. సో దాంట్లో ప్రియారిటీ వైజ్ కొన్ని రిక్వైర్మెంట్స్, కొన్ని యూజర్ స్టోరీస్ తీసుకొని ఈ స్ప్రింట్లో మనం ఏం చేస్తాం అని స్ప్రింట్ బ్యాక్లాగ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. లిస్ట్, ఇదొక లిస్ట్, అదొక లిస్ట్, ఆ లిస్ట్లో అన్నీ ఉంటాయి ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో. స్ప్రింట్ బ్యాక్లాగ్లో ఈ స్ప్రింట్లో మనం చేసే యూజర్ స్టోరీస్ లిస్ట్ మాత్రం ఉంటుంది. సో ఇది సబ్సెట్ దానికి. సో అలాగా క్రియేట్ చేయడం, దెన్ అడాప్టింగ్ దేర్ ప్లాన్ అండ్ ఈచ్ డే టువార్డ్స్ స్ప్రింట్ గోల్. డైలీ మనం ఎంతో కొంత వాల్యూ అనేది యాడ్ చేస్తూ ఉండాలి ప్రాజెక్ట్కి. మన యూజర్ స్టోరీస్ మనం అసైన్ చేసుకున్న యూజర్ స్టోరీస్ మనం డెవలప్మెంట్ చేస్తూ ఉండాలి, ప్రోగ్రెస్ ఉండాలి, స్ప్రింట్ గోల్ని రీచ్ అయ్యేలాగా అలాగా. అండ్ దే ఆర్ సెల్ఫ్ ఆర్గనైజింగ్. No one tells a development team how to turn product backlog into increments of potentially releasable functionality. సో ఎవరు చెప్పరు మనకి ఇక్కడ అజైల్ టీంలో. మనం డెవలప్మెంట్ టీమ్గా మనమే డిసైడ్ అయ్యి ఈ యూజర్ స్టోరీస్ అన్ని ఈ స్ప్రింట్లో మనం కంప్లీట్ చేసి ఒక వాల్యూ యాడ్ చేసేటట్టు, ఫైనల్గా డెలివర్ చేసేటట్టు అదంతా కూడా మనమే ఆర్గనైజ్ చేసుకుంటాం యాజ్ ఎ డెవలప్మెంట్ టీమ్. నేను డెవలప్మెంట్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాను, మీకు అందరికీ అర్థం అవడానికి. ఎందుకంటే చాలామంది డెవలపర్సే ఉంటారు అజైల్ గురించి తెలియని వాళ్ళు, రైట్. So development teams are cross-functional with all the skills as a team necessary to create a product increment. సో అదే ప్రోడక్ట్ ఇంక్రిమెంట్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ కలిసిన క్రాస్ ఫంక్షనల్ టీమ్ ఉంటారు. క్రాస్ ఫంక్షనల్ టీమ్ అంటే డెవలప్మెంట్ టీంలో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, అందరూ ఒకే టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నాలజీ సంబంధించిన వాళ్ళు ఉంటారు ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్. And Scrum recognizes no titles for development team members regardless of the work being performed by the person. So Scrum టీంలో డెవలప్మెంట్ టీమ్ అంటే డెవలప్మెంట్ టీమ్ అంతే. దాంట్లో ఒక 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండొచ్చు, ఒక 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండొచ్చు, ఒక 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండొచ్చు. ఓవరాల్గా డెవలప్మెంట్ టీమ్ అంతే. దీంట్లో మళ్ళీ మేనేజర్స్, టీమ్ లీడర్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి డివైడ్ చేయడం అట్లాంటివి ఏమి ఉండదు, అందరూ డెవలపర్స్ ఎవరైనా కూడా. ఓకే, స్క్రమ్ రికగ్నైజెస్ నో సబ్ టీమ్స్ ఇన్ డెవలప్మెంట్ టీమ్. యా, సేమ్, ఇది కూడా సిమిలర్. అడ్రస్డ్ లైక్ టెస్టింగ్, ఆర్కిటెక్చర్, ఆపరేషన్స్, బిజినెస్ అనాలిసిస్, ఇలాగా ఒక్కొక్క టైటిల్ అనేది ఏమి ఉండదు, అంతా డెవలప్మెంట్ టీమ్ కామన్గా అంతే. సో ఇండివిజువల్ డెవలప్మెంట్ టీమ్ మెంబర్స్ మే హ్యావ్ స్పెషలైజ్డ్ స్కిల్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్, బట్ అకౌంటబిలిటీ బిలాంగ్స్ టు ద డెవలప్మెంట్ టీమ్ యాజ్ ఎ హోల్. సో ఇండివిజువల్గా ఒక్కొక్కరికి వాళ్ళ స్కిల్స్లో వాళ్ళు ఫోకస్ చేసుకుంటారు, బట్ ఓవరాల్గా డెవలప్మెంట్ టీమ్ అనే ఒక టీం మొత్తం కలిసి వర్క్ చేయాలి యాజ్ ఎ హోల్, ఒక సింగిల్ టీమ్ లాగా వర్క్ చేస్తారు టు డెలివర్ వాల్యుబుల్ ఇంక్రిమెంట్. ఫైనల్గా మనకి స్ప్రింట్లో కానీ అజైల్లో కానీ ఫైనల్గా కావాల్సింది ఏంటంటే వాల్యూ యాడ్ చేయడం, ఒక వాల్యుబుల్ ఇంక్రిమెంట్ని ఇవ్వడం బై ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్. సో ఆ ఫైనల్ గోల్ని దృష్టిలో పెట్టుకొని అందరూ వర్క్ చేస్తారు. ఓకే, సో స్క్రమ్ టీమ్ గురించి ఇది.
ఈ 3 అండ్ కొన్ని టీమ్స్లో బిజినెస్ అనలిస్ట్ అనే ఒక రోల్ కూడా ఉంటుంది. అది ఆప్షనల్, అన్ని స్క్రమ్ టీమ్స్లో ఉండదు. ప్రోడక్ట్ ఓనర్కి ఏదైనా హెల్ప్ చేయాలి అంటే బిజినెస్ అనలిస్ట్ చేస్తారు. లైక్ యూజర్ స్టోరీస్ క్రియేట్ చేయడము, యాక్సెప్టెన్స్ క్రైటీరియా రాయడము, రిక్వైర్మెంట్స్ అన్నీ ఫిల్ చేయడము అలాగా. సో ఆ రోల్ కొన్నిసార్లు బిజినెస్ అనలిస్ట్ చేస్తారు ప్రోడక్ట్ ఓనర్కి హెల్ప్ చేయడానికి, లేదా నార్మల్గా ప్రోడక్ట్ ఓనరే చేస్తారు యూజువల్గా. సో ఇది ఆప్షనల్ రోల్. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీకు డౌట్స్ అడగండి, మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ.